వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మీ అందరికీ తెలుసు, టెక్నాలజీలో డెవలప్మెంట్ లో సీఎం చంద్రబాబు ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారని. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు న్యూస్ వస్తోంది. ఈ సర్క్యులర్ ఎకానమీ పై ఏపీ సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో అధికారులకు సర్క్యులర్ ఎకానమీ పార్కులకు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏపీలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దానిపై కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అసలు ఈ సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం చెత్త అనుకుని పడేసే వేస్ట్ మెటీరియల్స్, వాటిలో ఎలక్ట్రానిక్ కావచ్చు, ఐరన్ స్క్రాప్ కావచ్చు, డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, వాడేసిన టైర్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలు. వీటి నుండి ఇన్కమ్ జనరేట్ చేయడం, దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడం, ఈ వాడి పడేసిన వస్తువుల్ని రీసైకిల్ చేసి మళ్ళీ వాడడం, మళ్ళీ వాటిని రీసెట్ చేయడం, మళ్ళీ యూజ్ చేయడం, ఒక సర్కిల్ లాగా యూజ్ రీసైకిల్ దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ అనేది ప్రైమరీ. అయితే భూమిలో తవ్వి ఈ రా మెటీరియల్స్ దొరకడం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది చాలా టైం ఇన్వెస్ట్మెంట్, సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కి పొల్యూషన్ కూడా. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకేసారి ఒక ప్రోడక్ట్ ని, అది ఏ ప్రోడక్ట్ అయినా, అంటే ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఒకసారి తయారయ్యాక దానిలోని మెటల్స్ ని మళ్ళీ తిరిగి యూజ్ చేయడానికి రీసైక్లింగ్ చేస్తున్నాయి. దీనివల్ల టైం ఇన్వెస్ట్మెంట్ తగ్గడంతో పాటు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మెయిన్ గా ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది 140 కోట్లు ఉన్న మన దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రీగా మారితే కొన్ని లక్షల మందికి దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. దీంతో పాటు గవర్నమెంట్ కి, ఇండస్ట్రీస్ కి ఇన్కమ్ కూడా వస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వ విషయానికి వస్తే ఈ సర్క్యులర్ ఎకానమీ పార్కుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెల్ప్ తో ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సర్క్యులర్ ఎకానమీ కింద సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 11 రకాల ఇండస్ట్రీస్ పై ఫోకస్ చేసింది. మున్సిపల్ లోని చెత్త, ఇంకా దీంట్లో కామన్ గా తడి చెత్త, పొడి చెత్త, మెటల్స్, ప్లాస్టిక్స్, పాలిథిన్ ఇలా రకరకాలు ఉంటాయి. వెహికల్స్ వేస్టేజ్, లిథియం బ్యాటరీలు వేస్టేజ్, జిప్సమ్, యూజ్ చేసిన టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్, ఆక్వా వేస్టేజ్ నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసింది. వీటికి అదనంగా మైనింగ్ నుంచి వచ్చే స్క్రాప్, హ్యాండ్లూమ్స్, యానిమల్ హస్బెండరీ శాఖలను స్టేట్ గవర్నమెంట్ గుర్తించింది. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీలను జీరో వేస్టేజ్ వైపు తీసుకెళ్లడానికి ఏపీ గవర్నమెంట్ ట్రై చేస్తోంది. ఈ సర్క్యులర్ ఎకానమీ పార్కులను నిజంగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం వాడే చాలా వాటిని రీసైకిల్ చేయవచ్చు. వీటి లిస్ట్ లో ముఖ్యంగా అన్ని రకాల మెటల్స్ అంటే ఐరన్, స్టీల్, ఇత్తడి, అల్యూమినియం లాంటివి మెటల్స్ లిస్ట్ లోకి వస్తాయి. ఇవి కాకుండా ప్లాస్టిక్, పేపర్, ఎలక్ట్రానిక్ వేస్టేజ్, టైర్ మరియు రబ్బర్, గ్లాస్ ఐటమ్స్, ఆటోమొబైల్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, డ్రైనేజ్ వాటర్, వీటన్నిటిని సెక్యులర్ ఎకానమీ కింద తీసుకువస్తే వీటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాడడం ద్వారా పొల్యూషన్ తగ్గడంతో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం, దీని ద్వారా ఏపీ ఎకనామికల్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జీరో వేస్టేజ్ వైపు తీసుకెళ్తారని కోరుకుందాం. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.